నమస్తే అండి. కనుమ పండుగ శుభాకాంక్షలు. మాకు ఆంధ్ర వాళ్ళకి పెద్ద పండుగ అంటే చాలా గొప్పగా పండుగ జరుపుకుంటాం మేము. చాలా విశిష్టమైన రోజు ఈరోజు. నిన్నైతే నాన్ వెజ్ తినలేదు. ఈరోజు మా అమ్మాయి బొచ్చి మంచి చేప తెచ్చింది. ఒక 3 కిలోలు దాకా ఉంటుంది. 1 కిలోన్నర ఫ్రై చేస్తున్నాము. తర్వాత తోకలు తలలో పులుసు పెడుతున్నాము. చాలా బాగుందండి. ఈరోజు పండుగ ఎంజాయ్ చేస్తున్నాము మేము మా పిల్లలు మా పాప అందరూ ఒక దగ్గరే ఉన్నాము. ఈరోజు మా పాప ఇంటికి కూడా పోలేదు, ఇంట్లోనే ఉన్నాము. చేప ఫ్రై అండి. చేప ఫ్రై మసాలాలు అన్నీ వేసాను. అల్లం పేస్ట్, ధనియాల పౌడర్, కాంఫ్లోర్ అన్నీ వేసి ఇట్లా ఫ్రై చేశాను. నాకు ఉప్పు తక్కువ తింటానండి నేను, అందుకని సపరేట్ ఉప్పు తక్కువ వేసుకొని 2 ముక్కలు నేను పెట్టుకున్నాను. ఫ్రై చేస్తున్నాను. తలా తోకలు, నడుము ముక్కలు అవన్నీ ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, మొన్న ఫస్ట్ రోజు మటన్ తెచ్చింది మా అమ్మాయి 2 కిలోలు. 1.5 కిలో అది బిర్యానీ చేసాను. 1/2 కేజీ తీసి పెట్టారు. గోంగూరు తర్వాత మటన్ కూర చేస్తాను. అన్నీ చేసి వీడియోలు పెట్టలేకుంటున్నానండి. ఈసారి ఏమనుకోవద్దు, ఇంట్లో పని ఉంది. ఫస్ట్ దేవుడి కాడ చూసుకున్నాము, పూజ చూసుకున్నాము, తర్వాత ముగ్గులన్నీ చూసుకున్నాము. తర్వాత వంట కాడకు వచ్చేసరికి ఇంత టైం అయింది. రోజు పెట్టలేకపోతున్నాను వీడియోలు. సారీ. మా అన్న కూతురు వచ్చింది, ప్రవళిక. అయ్యో వచ్చింది. ఆ అమ్మాయి భోజనాలు పిలిచాము, మా అత్తమ్మ మేము అన్ని వెరైటీలు చేస్తున్నాం అని చెప్పింది. భోజనాలు పిలిచాము. అయినా ఆ అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి కోసమనే కాదు కానీ మేము ఇంట్లో చేసుకున్నాము. చేస్తున్నాం అని చూపిస్తున్నానండి. రోజు టైం దొరకట్లేదు వీడియోలకి. ఇదిగోండి, చేపల పులుసు చేశాను. తలా తోకలు, నడుములు అవన్నీ చేపల పులుసు చేశాను. ఇదిగోండి, చూడండి. మీరు కూడా రండి భోజనానికి. ఈసారి పండగ కంపల్సరీ మిమ్మల్ని పిలుస్తాను. మా సబ్స్క్రైబర్ని, మా అభిమానులకి ఈసారి కూడా కంపల్సరీగా పిలుస్తానండి. టైం లేదు, చిన్న పిల్లలు ఉంటారు. 1-3 పిల్లలు, మనవడు మనవరాళ్ళు, మా కూతురు, నేను ఉన్నామండి. నా స్టోరీ చాలా ఉంది, తర్వాత చెప్తాను మీకు వీడియోలో. నాకు విషయాలు చెప్తాను. అయినా మా బిడ్డ అదిగోండి చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు సూపర్ అండి, చాలా బాగుంటుంది. నెల్లూరు చేపలు మేము టేస్టీగా చేస్తాం. నెల్లూరు చేపల పులుసు వండినామంటే 4 రోజులు ఖతర్నాక్ ఉంటుందండి. చేపల పులుసు భలే ఉంటుంది, చెడదు. చేపల కూర చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఫ్రై చేస్తున్నాము. ఇదిగోండి ఫ్రై. మనవడికి ఫ్రై తింటాడండి. చేపల్లో పులుసులో ముక్కలు తినడు. ఆ తలా తోకలు నేనే తింటాను. ఆ నడుము ముక్కలు పులుసు అయితే వేస్తానికి చర్యాలంటే వద్దామమ్మ నాకు ఫ్రైయే కావాలని అంటాడు. అది పులుసు వేసుకొని ఫ్రై తింటాడండి మనవడు. ఇది చూడండి ఎంత బాగుందో. పెద్ద చేప బొచ్చి ముళ్ళే ఉండదు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఒకే ముళ్ళు ఉంటుంది బొచ్చికి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది పిల్లలకి ఇష్టమని ఈరోజు బొచ్చి తెప్పించాము. మాకు గుంటల్లో మాకు దగ్గర రొయ్యలు, చేపలు బాగా వండుతాయండి. మా ఆంధ్రాలో దగ్గర బాగుంటాయండి. చాలా బిజీగా ఉన్నాం. ఈరోజు కనుమ పండుగ, చాలా బిజీలో ఉన్నామండి. ఉంటామండి. ఈసారి పండగకి కంపల్సరీ మా సబ్స్క్రైబర్ పిలుస్తాను. మా సబ్స్క్రైబర్ మంచి పెద్ద పండగ చేస్తాను. మంచి వంటలు వండి మా సబ్స్క్రైబర్కి, నా అభిమానులకి థ్యాంక్స్ అండి. ఉంటానండి. నమస్తే.